వినాయకుడు తలుచుకుంటే ఎటువంటి విఘ్నాలైనా గవ్వలు రాలిపోయినట్టు రాలిపోతాయి అన్నారు. గవ్వలు చాలా తేలిగ్గా ఉంటాయి. అష్టాచెమ్మ ఆడినా, వైకుంఠపాళి ఆడినా, పందెం వేయడానికి గవ్వలు ఉపయోగిస్తా. గవ్వలు గలగల్లాడుతూ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. ఆ గవ్వలు చేతుల్లోంచి రాలిపోవడం చాలా తేలిక. ఆ రకంగా విఘ్నాలు రాలిపోతాయి. అందుకే విఘ్నేశ్వరుడి పక్కన ఇద్దరు భార్యల్ని పెడతారు. నిజానికి వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు, ఆయన బ్రహ్మచారి. శంకరాచార్య స్వామి చాలా స్పష్టంగా సౌందర్యలహరిలో పార్వతీదేవి పాల మహిమ ఎటువంటిదోనయ్యా, ఆ పాలు సేవించినటువంటి నువ్వు ఇప్పటికీ బ్రహ్మచర్యంతోనే ఉండగలుగుతున్నావు అని కీర్తించారు. కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ అంటారు ఆచార్య స్వామి. వినాయకుడు బ్రహ్మచారి, ఆయనకి పెళ్లి కాలేదు. మరి సిద్ధి బుద్ధి ఏమిటండి? ఇటుపక్క సిద్ధి, ఇటుపక్క బుద్ధి ఉంటాయి. గమనించండి, మధ్యలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. మనం ఏ పని కావాలన్నా బుద్ధి